నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుందామండి. ఎందుకంటే ఇది ఈ సంక్రాంతికి చేసుకుంటాము. ఈరోజు సంక్రాంతి, అందుకని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది శాస్త్ర ప్రకారం కూడా చేసుకుంటారండి. దీనికి కావాల్సినవి ఏంటంటే కొంచెం కాలీఫ్లవరు, చిక్కుడుకాయలు, ఒక వంకాయ, తెల్ల వంకాయ అండి. ఇది నల్ల వంకాయ అండి. రెండు బెండకాయలు, ఎందుకంటే జిగురొచ్చేస్తాయండి అందుకని వేసుకోము. ఒకటి క్యారెట్, 2 పచ్చిమిర్చీలు, ఒక్క టమాటా. ఇంకా ఇందులో మనం బంగాళదుంపలు, ఇంకా చామదుంపలు, తోటకూర అన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి. దీంతోనే నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తాను. ఇందులో చూసారండి ఒక ఆనియన్ కూడా లేదు. ఆనియన్ లేకుండా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ లెట్స్ గో. ఇదిగోండి, స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఈ కూర అంతా కూడా ఆయిల్లోనే మగ్గాలన్నమాట. మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుంటున్నాం కదా దానికోసం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే మనం వేయట్లేదు. ఆనియన్స్ లేకుండా మనం కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఇంకా పెండ్లం, ఇంకా ఉంటాయి కదండి, పెండ్లం అని, కందని, ఇలాంటివన్నీ వేసుకుంటే దుంపలు బాగుంటాయి. బట్ ప్రస్తుతానికి లేవు కాబట్టి వేయట్లేదు. ఇదిగోండి, ముందు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుందాం. పచ్చిమిర్చి వేగిపోయిన వెంటనే వేసేసుకోవాలండి కూరగాయలని. ఇదిగోండి, చిక్కుడుకాయలు, కాలీఫ్లవర్, బెండకాయ, టమాటో, క్యారెట్, దీంతో పాటు వంకాయ ముక్కలు కూడా అన్నమాట. వంకాయ ముక్కలు నీటిలో నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలండి, కోసుకోవాలి ఇందులోకి. ఇవి కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేస్తే మగ్గుతాయా అని అనుకుంటారేమో, చాలా తొందరగా మగ్గిపోతాయండి ఇవి, ఎందుకంటే ఆయిల్లోనే ఉడుకుతాయి. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేదండి, ఈ కలగూరకి చాలా విశిష్టత ఉందని చెప్పేది. ఏంటా అనుకునేవాళ్ళం మేము. సంక్రాంతికి అందరూ వస్తారు కదండి, ఒక ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. ఈ కలగూర అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం అండి. మా అమ్మ చెప్పేది, చాలా బాగా చెప్పేది. బట్ నాకు చెప్పడం వస్తుందో రాదో తెలియదు, కానీ నేను చెప్తాను దీని గురించి. ఏంటంటే ఈ కూరగాయలన్నీ ఒక రకంగా ఉండవండి. రకరకాల కూరగాయలు ఉంటాయి కదా, రకరకాల రంగుల్లో, రకరకాల రూపాల్లో, రకరకాల షేపుల్లో ఉంటాయి. అదే కూరగాయని మనం ఒక్కొక్కటే ఒక్కొక్క రకంగా వండినప్పుడు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అన్ని కలిపి వండినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. అలాగే ఇంట్లో మనుషుల మనస్తత్వాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అలా కాదు, ఎప్పుడు కూడా అందరూ కలిసి ఉండాలి, ఇలా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా అందరూ కలిసి ఉండాలి, అప్పుడు టేస్ట్ అంతా బాగుంటుంది అని చెప్పేది. ఇంతకీ ఇందులో ఇంకొక సీక్రెట్ అని చెప్పనండి, చెప్తానుండండి. కూర లాస్ట్లో చెప్తాను, మీకు అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్తాను సంక్రాంతికి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీంతో పాటే కొంచెం మనం సాల్ట్ వేద్దామండి. ఇందులోకి రాక్ సాల్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి, కళ్ళుప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇది కూరగాయ మగ్గడం కోసం వేసేస్తాము. ఇది ఎంతైతే ఎంత సరిపోతే అంత ఇప్పుడే వేసేసుకోవచ్చండి. దీంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు, తక్కువ ఎక్కువ అనేది ఏముంటుంది. మనకి ఎంత కావాలి, ఎంత ఉప్పు కారాలు తినేవాళ్ళు ఉంటే అలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి, కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను దీంతో పాటు. చూద్దామండి, మగ్గిపోయిందో లేదో చూద్దామా. అదిగోండి, చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో. చిన్న నేను అన్నానా మగ్గిపోతుందండి ఆ వాటర్కి, ఇంకా అసలు ఏమి కూరగా ఏమి మనకి ఇది అవుతుంది. ఇదిగోండి, ఇలా అంటే జస్ట్ ఇలా అనేసరికి అవి ఎలా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారా, కొంచెం వాటర్ ఆయిల్ మిక్సింగ్లా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే, మనం ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉన్నాయి, చేసేద్దాం. ఇదిగోండి, ఇది మసాలా అంటే ఏదో అనుకుని ఉంటారు. ఇది జీడిపప్పు, దోసనూక, గసగసాలు మూడు కలిపి మిక్స్ చేసుకున్న పేస్ట్ అండి. ఇది వేద్దాం. దీనివల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ఆయిల్ వేయలేదు కదండి, దాంతో గ్రేవీ లాగా వస్తుంది అనమాట. దీంతో పాటు ఇదిగోండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిన్నదండి పించ్ ఆఫ్ గరం మసాలా అనమాట, అంతే. ఇంకేం వేయక్కర్లేదు ఇందులో. ఒక్కసారి కలిపి ఇది ఒకసారి ఆయిల్లో మొత్తం కూర అంతటికి పట్టేస్తుంది అనమాట.
ఇప్పుడంటే ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని పేర్లు పెట్టారు కానండి, పూర్వం దీనికి పేరేంటనుకున్నారు, కలగూర అనేవారండి. మరి నాకు తెలుసు ఇవన్నీ, నాకు పాతకాలపు సాంప్రదాయాలన్నీ తెలుసు. నేను పల్లెటూరులోనే పెరిగాను. నా 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 పెరుగుదల అంతా కూడా పల్లెటూరులోనే, పల్లెటూరు వాతావరణంలోనే పెరిగాను కాబట్టి నాకు తెలుసు. మీకు ఇందాక ఒక సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా, ఏంటో చెప్పమంటారా? ఇందులో మెయిన్ ఉప్పు కారం అండి. ఉప్పు కారం అంటే ఏంటంటే, ఉప్పు కారం తల్లిదండ్రులతో సమానం. ఉప్పు ఎంత ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది, తినలేకపోతాం. కారం ఎక్కువైంది అనుకోండి, తినగలుగుతాం. అంటే తల్లి ప్రేమ కారంలా ఉంటదన్నమాట. అది ఎంతైనా తినగలుగుతాం. కానీ తండ్రి ప్రేమ ఉప్పులా ఉంటది. అంటే తినగలుగుతామా అంటే, అది ఎంత సరిపోవాలో అంతే సరిపోవాలి. ఈ రోజు ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో తల్లిదండ్రులని చాలా బాధ పెడుతున్నారండి పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆస్తి కోసం అంటారా, దేనికోసం అంటారు? ఎవరి కష్టార్జితం వాళ్ళు చూసుకోవాలండి బిడ్డలు కూడా. అమ్మ నాన్న ఇస్తేనే బ్రతకాలి, లేకపోతే లేదు, ఇలాంటివి పెట్టుకోకండి. ఎవరికి తల్లిదండ్రులు ఇచ్చేది మనకి చాలా గొప్ప ఆస్తి ఇస్తారు. ఒకటి ప్రాణం ఇస్తారు. రెండవది ఏంటంటే మనకి చదువు చెప్పిస్తారు. మనకు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ఏంటి అనేది మనం నిరూపించుకోగలిగితే ఒకళ్ళ ఆస్తితో పని మనకే ఉంటదండి. మన టాలెంట్ మనం నిరూపించుకొని మనం పైకి రావచ్చు. చూసారా, అన్ని కలిపిన తర్వాత ఇగోండి ఇలా వస్తదనమాట. ఈ స్టేజ్‌లో మనం ఏం చేస్తామంటే, ఒక స్పూన్ చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ జ్యూస్‌ని ఒక 2 స్పూన్లు వేసేద్దాం. ఇదిగోండి, 2 ఉంది, 2 స్పూన్లు వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుని, దీంట్లో ఏం చేద్దామంటే, ఇప్పుడు అమ్మను వేయాలి కదండి. ఆల్రెడీ నాన్నను వేస్తాం కదా ముందే. ఇప్పుడు అమ్మను వేద్దాం. అమ్మ అంటే ఏంటనుకున్నామండి, కారం. ఇదిగోండి, ఎంత కారం సరిపోతే అంత కారం. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా. ఇదిగోండి, కొంచెం సరిపోతుంది. నేను తక్కువే తింటానండి, ఉప్పు కారాలు కూడా చాలా తక్కువ తింటాను. ఈ కారం వేసేసుకుని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఒక చిన్న బెల్లం మొక్క అండి. ఇదిగోండి, ఈ బెల్లం మొక్క వేస్తే ఆ టేస్టే వేరండి. ఒకసారి వండి చూడండి, మీకు అర్థమవుతుంది. బాగుంటదండి. ఎందుకంటే చింతపండుకి వేసాం కాబట్టి దానికి యాంటీగా మనం బెల్లం మొక్క వేస్తాం అనమాట. చూసారా, చెప్పానండి, ఉల్లిపాయ లేకపోయినా గ్రేవీలా వచ్చేస్తుందని చెప్పానా? చూసారండి ఎంత గ్రేవీలా ఉందో. ఒక్క 10 నిమిషాలు దీన్ని మగ్గబెట్ట, 10 నిమిషాలు కూడా అవసరం ఉండదండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మగ్గబెట్టేసుకున్నాం. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. ఇదిగోండి, ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా బఠానీ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. అంటే బఠానీలు నమలడానికి బాగుంటాయని అంతే, టేస్ట్ కోసం అని కాదు, ఇంట్లో ఉన్నాయని వేస్తాం. ఇదిగోండి, రెడీ అయిపోయింది మన కర్రీ. ఇలాగే ఉండాలండి, గ్రేవీ లాగే ఉంటుంది అనమాట. మరి మనం వెజిటబుల్ కర్రీ అనుకున్నాం కదా, ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, రోటీ చపాతీ అందులో కూడా బాగుంటుంది. బట్ సంక్రాంతికి కంపల్సరీగా ఇది చేసుకుంటాం అనమాట. అందరూ కూడా ఇలాగ ఈ కలగూరలాగా అందరూ కలిసి ఉండండి. ఎవరు ఏ కుటుంబంలో అబద్ధాలు చెప్పి నిజాలు దాయకండి. ఎందుకంటే అది కుటుంబంలో చాలా దూరాలు పరుగు పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబం విడిపోయే పరిస్థితిలోకి వస్తుంది కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇది డిష్ అవుట్ చేసిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, చూసారా, ఇలా ఆయిల్ విడిపోతుంది అనమాట. విడిపోయే వరకు కొంచెం అంటే దగ్గరకుంటే బాగుంటుంది. అంతే, అయిపోయిందండి, తీసా. మనకి ముక్కలు ఎలా విడిపోలేదో అలాగే మనుషుల మనస్తత్వాలు కూడా విడిపోకుండా కలిసి ఉండమని అర్థం అన్నమాట.